హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీవీఆర్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ యూట్యూబ్ ఛానల్. మన ప్రీవియస్ క్లాసెస్లో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ నుంచి పోయిమ్స్ మరియు లెసన్స్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. చాలామంది వారికి ఈ లెసన్స్ ఉపయోగపడుతున్నాయని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. వారికి చాలా థ్యాంక్స్. మన ప్రీవియస్ క్లాసెస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి కామన్వెల్త్ ఆఫ్ బీస్ పార్ట్ 1 మనం డిస్కస్ చేయడం జరిగింది. పార్ట్ 1లో పోయిమ్ని మనం పూర్తిగా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ డిస్కస్ చేయడం జరిగింది. మనకి కామన్వెల్త్ ఆఫ్ పీస్ షేక్స్పియర్ చేత రాయబడింది. అంటే షేక్స్పియర్ రాసినటువంటి హెన్రీ V అనేటువంటి ప్లే అంటే నాటకం నుంచి ఈ కామన్వెల్త్ ఆఫ్ పీస్ అనే పోయము తీసుకోబడింది. అసలు కామన్వెల్త్ అంటే ఏంటి? కామన్వెల్త్ అంటే స్వతంత్ర రాజ్యము, ఇండిపెండెంట్ స్టేట్, అంటే పూర్తిగా తన పరిపాలనని తానే తన ప్రజల చేత చేయబడి ఉన్నటువంటి రాజ్యం అన్నమాట. సో అటువంటి రాజ్యం అనేది బీస్ తేనెటీగలకు కూడా ఉన్నది. తేనెటీగలు కూడా స్వతంత్రంగా వారిని వారే పరిపాలన చేసుకుంటాయి, వాటిని అవే పరిపాలన చేసుకుంటాయి అన్నటువంటి ఒక పోయం అనేది మనకి కామన్వెల్త్ ఆఫ్ బీస్. అయితే ఈ పోయం ఏ విధంగా రాయబడింది, ఈ ఆలోచన అనేది ఏ విధంగా వచ్చింది అనే విషయం చూస్తే, షేక్స్పియర్ రాసినటువంటి హెన్రీ V అనే పుస్తకం నుంచి మనం ఈ కామన్వెల్త్ ఆఫ్ బీస్ మనం తీసుకోవడం జరుగుతుంది. హెన్రీ Vలో యాక్ట్ 1 సీన్ 2లో ఈ కామన్వెల్త్ ఆఫ్ బీస్ అనేటువంటి పోయం ఉంది. అయితే హెన్రీ V అనే అతను ఇంగ్లాండ్కి తన తండ్రి తర్వాత రాజు అవుతాడు. అయితే తన తల్లి ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఆమె, అంటే తాను కూడా ఫ్రాన్స్ దేశానికి వారసుడిని అని తనకు తెలుసుకుని ఫ్రాన్స్ పైకి తాను ఇన్వేడ్ చేయాలనుకుంటాడు, అంటే దండయాత్ర చేయాలనుకుంటాడు. అయితే అప్పుడు తన వెంట ఉన్నటువంటి ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటర్బరీ అనే అతను సలహా ఇమ్మని తనకి కోరినప్పుడు తాను ప్రసంగంలో కామన్వెల్త్ ఆఫ్ బీస్ అనేటువంటి ఒక విషయాన్ని ఆయన ప్రస్తావిస్తారు. ఏ విధంగా అంటే, బీస్ నుంచి, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అతి చిన్న కీటకాలు అనేటువంటి బీస్ నుంచి కూడా మనము కొన్ని లెసన్స్ మనం నేర్చుకోవచ్చు అనే విషయం చెప్పి ఇప్పుడు మనం పోయంలో నేర్చుకోబోయే విషయాలన్నీ చెప్తాడు. సో ఆ విషయాలన్నీ కూడా ఒక దేశానికి రాజు అయినటువంటి హెన్రీ V అని అతనికి కూడా ఇన్స్పైర్ చేస్తాయి. సో అంతటి పెద్ద వ్యక్తులను ఇన్స్పైర్ చేసినప్పుడు, అంతటి పెద్ద వ్యక్తులు డైలెమ్మాలో ఉండి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అటువంటి వ్యక్తులకే అవి జీవిత పాఠాలు నేర్పినప్పుడు మనకి కూడా ఖచ్చితంగా జీవిత పాఠాలు నేర్పుతాయని మనం ఆశిద్దాం. ఇక్కడ మనకి నోట్స్ మనం డిస్కస్ చేస్తాం. నోట్స్లో మనం యానోటేషన్స్ మరియు పారాగ్రాఫ్ క్వశ్చన్స్ మనకి ఉంటాయి కదా, వాటి గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే మనం మామూలుగా మనకి బీస్ తెలుసు, హనీ బీస్, తేనెటీగల గురించి మీరు ఎప్పుడైనా పరిశీలించే ఉంటారు. తేనెటీగల గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. ఎందుకంటే తేనెటీగలు అవి సంపాదించినటువంటి, తయారు చేసినటువంటి మనం తేనెని మనము వాడుతాం. అయితే కేవలం కీటకాల చేత తయారు కాబడినటువంటి పదార్థం ఏదైనా ఉంది అంటే అది మానవులు యూజ్ చేస్తున్నారంటే అది కేవలం తేనె మాత్రమే. అటువంటి తేనె మందుగా కూడా ఉపయోగపడుతుంది, అంటే మెడిసిన్గా, మన ఆరోగ్యానికి సంబంధించి చాలా విషయాల్లో మనం యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే తేనెటీగలకి మెమరీ పవర్ చాలా ఎక్కువ ఉంటుందంట. మెమరీ పవర్ చాలా, ఒక ప్లేస్కి వెళ్ళాయంటే అవి ఖచ్చితంగా ఆ ప్లేస్ని మనం బాగా గుర్తుపెట్టుకుంటాయంట. అలాగే తేనెటీగలకి డ్యాన్స్ కూడా వచ్చంట. ఏ డ్యాన్స్ అంటే వ్యాగిల్ డ్యాన్స్. ఆ వ్యాగిల్ డ్యాన్స్ ఎప్పుడు చేస్తాయంటే, ఎక్కడైనా సరే వాటికి తేనె పుష్పాల నుంచి, అదే ఫ్లవర్స్ నుంచి తేనె, అది మకరందం ఉంటుంది కదా, ఆ మకరందాన్ని ఎక్కడైతే గమనిస్తాయో అవి ఉన్నప్పుడు వాటి ఫ్రెండ్స్కి, మిగతా తేనెటీగలకు కూడా అవి ఇక్కడ ఉంది, ఇక్కడ దొరుకుతుంది, అక్కడ మకరందం అని చెప్పడానికి ఆ తేనెటీగలంట ఆ వ్యాగిల్ డ్యాన్స్ చేస్తాయంట. ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయంట. అలాగే తేనెటీగలకి ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉన్నాయంట. అంటే ఏదైనా విషయాన్ని ఒక ప్రాపర్గా, ఒక పద్ధతిలో, ఒక సక్రమైనటువంటి రీతిలో ప్లాన్ చేసుకుంటాయంట. ఆ ప్లాన్ చేసుకుని వాటిని ఇంప్లిమెంట్ చేస్తాయంట. అలాగే వాటికి కోఆర్డినేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందంట. అవి ఎప్పుడు కూడా కష్టపడతాయి కానీ పనుల గురించి ఎప్పుడు కంప్లైంట్స్ ఇవ్వంట. అటువంటి మంచి నేచర్ ఉన్నటువంటి ఈ తేనెటీగల గురించి మనం ఈ పోయంలో మనం నేర్చుకుందాం.
క్రియేచర్స్ దట్ బై ఎ రోల్ ఇన్ నేచర్ టీచ్ ద యాక్ట్ ఆఫ్ ఆర్డర్ టు ఎ పీపుల్ కింగ్డమ్. ఈ సెంటెన్స్లో మనకి అయితే మనం హెన్రీ ఫైవ్లో చెప్పినటువంటి ఆర్చ్ బిషప్ నుంచి మనం స్పీచ్ నుంచి విన్నప్పటికీ కూడా మనం ఈ మాటల్ని షేక్స్పియర్ చెప్పినట్టుగా మాత్రమే భావించాలి. ఎందుకంటే ఆయన రాసినటువంటి నాటకం నుంచి తీసుకోబడినటువంటి సెంటెన్సెస్ కాబట్టి. క్రియేచర్స్ దట్ బై ఎ రోల్ ఇన్ నేచర్ టీచ్ ద యాక్ట్ ఆఫ్ ఆర్డర్ టు ఎ పీపుల్డ్ కింగ్డమ్. ఇక్కడ ఆర్చ్ బిషప్ చెప్తున్నారు ఎవరికి? హెన్రీ ఫైవ్కి. ఏమని? క్రియేచర్స్ అంటే జంతువులు. ఇక్కడ చిన్న కీటకాలు, జంతువులు అని అర్థం వస్తుంది. దట్ బై ఎ రోల్ ఇన్ నేచర్ టీచ్ ద యాక్ట్ ఆఫ్ ఆర్డర్ టు ఎ పీపుల్డ్ కింగ్డమ్. ఇక్కడ ప్రకృతిలో ఉన్నటువంటి కీటకాలు, ప్రకృతిలోని నియమాలను పాటిస్తున్నటువంటి కీటకాలు, అలాగే సహజంగా ప్రకృతిలో చాలా విషయాలు మనము నేర్చుకుంటాము. అటువంటి చిన్న కీటకాలు టీచ్ ద యాక్ట్ ఆఫ్ ఆర్డర్ టు ఎ పీపుల్డ్ కింగ్డమ్. మనం సొంతంగా మన ప్రజలు మన రాజ్యాన్ని మనం పరిపాలన చేసుకుంటాం కదా. సో అటువంటి మనకి అవి యాక్ట్ ఆఫ్ ఆర్డర్, సరైనటువంటి సక్రమైనటువంటి నిర్వహణ గురించి, అలాగే ఒక ప్లానింగ్ గురించి, అలాగే అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఒక రాజ్యానికి చేయాలి అనేటువంటి విషయాల గురించి ఆ చిన్న కీటకాలు అంటే తేనెటీగలు ఇక్కడ మనకి నేర్పిస్తున్నాయి అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ అనోటేషన్ మనం చూస్తే, అదర్స్ లైక్ సోల్జర్స్ ఆర్మ్డ్ ఇన్ దేర్ స్టింగ్స్ మేక్ బూట్ అపాన్ సమ్మర్స్ వెల్వెట్ బడ్స్. ఇక్కడ చాలా తేనెటీగలు అవన్నీ కూడా ఒక్కొక్క కొన్ని గ్రూపులుగా ఏర్పడి అవి వాటికి కేటాయించినటువంటి పనులను చేస్తాయంట. అవి అంటే తేనెటీగల్లో వర్క్ ఆఫ్ డివిజన్ అంటే పని విభజన అనేది ఉందంట. ఈ తేనెటీగలు ఈ పని చేస్తాయి అని ఆ విధంగా. అలాగే కొన్ని తేనెటీగలు ఏం చేస్తాయంట? సోల్జర్స్గా, సైనికులుగా పనిచేస్తాయంట. ఈ విధంగా ఆర్మ్డ్ ఇన్ దర్ స్టింగ్స్, వాటి చేతులకి కాళ్ళకి చిన్న కొనలు లాంటివి అంటే వాటిపైన గోల్ లాంటివి వాటికి ఉంటాయంట. వాటితో అవి ఏదైనా పనిని చేయడము, ఏదైనా తీసుకురావాల్సి వచ్చినప్పుడు వాటితో తీసుకురావడం అవి చేస్తాయంట. అవి ఒక రకంగా గాడ్ గివెన్ వెపన్స్ అంట. అవి ఆ స్టింగ్స్ ఏవైతే ఉన్నాయో చేతి వేళ్ళ చివర లేదా కాళ్ళ వేళ్ళ చివర ఉన్నటువంటి ఆ ఆకారాలు ఏవైతే ఉంటాయో అవి వెపన్స్ కింద యూజ్ చేస్తాయంట. వాటిని మనం సోల్జర్స్గా భావించవచ్చంట. ఒక సైనికులు ఏ విధంగా రాజ్యానికి రక్షణగా నిలుస్తారో ఆ విధంగా అవి నిలుస్తాయంట. మేక్ బూట్ అపాన్ సమ్మర్స్ వెల్వెట్ బడ్స్. ఈ విధంగా అవి సున్నితమైనటువంటి ఫ్లవర్స్ నుంచి వేసవి కాలంలో అవి పెద్ద మొత్తంలో సేకరించినటువంటివన్నింటినీ కూడా తీసుకొని వస్తాయంట ఈ సోల్జర్స్. అలాగే ఈ విధంగా ఈ సెంటెన్స్లో మనకి ఏం చెప్తున్నారంటే, తేనెటీగలకు కూడా పని విభజన అనేది ఉంటుంది. అవి వర్క్ డివిజన్ చేస్తాయి. వివిధ శాఖలుగా ఏ విధంగా మన పరిపాలన అయితే మనం చేస్తామో వివిధ శాఖలుగా విడిపోయి పోలీస్ శాఖ, న్యాయశాఖ, కార్యనిర్వాహక శాఖ ఈ విధంగా మన పరిపాలన అనేది సాగుతుందో ఆ విధంగా తేనెటీగలకు కూడా వివిధ వర్గాలుగా, వివిధ శాఖలుగా విడిపోయి వాటికి కేటాయించినటువంటి పనులను చాలా సక్రమంగా, చాలా పద్ధతిగా, చాలా ప్రణాళికాబద్ధంగా అవి చేస్తాయంట. అలాగే ద పూర్ మెకానిక్ పార్టర్స్ క్రౌడింగ్ ఇన్ దేర్ హెవీ బర్డెన్స్ అట్ హిస్ నారో గేట్. ఇప్పుడు పైన చెప్పిన విధంగా వివిధ తేనెటీగలు వాటికి కేటాయించిన పనులు చేస్తాయని చెప్పాం కదా. అందులో భాగంగానే ద పూర్ మెకానిక్ పార్టర్స్, ఇక్కడ మెకానిక్ పార్టర్స్ ఈ కొన్ని తేనెటీగలు ఏం చేస్తాయంట, చాలా పార్టర్స్ చాలా బరువైనటువంటి ఆ పదార్థాలను వాటి మీద పెట్టుకుని అవి తీసుకొస్తాయంట. క్రౌడింగ్ ఇన్ దేర్ హెవీ బర్డెన్స్ అట్ హిజ్ నారో గేట్. అయితే అవి వచ్చేటప్పుడు బీహైవ్ తేనె తుట్టే చాలా క్రౌడీగా అంటే ఎక్కువ తేనెటీగలు అప్పుడు ఎక్కువ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ వస్తున్న తేనెటీగలు ఒక బరువును తీసుకొస్తూ ఉంటాయంట. అక్కడ వచ్చినప్పుడు అక్కడ ద్వారం ఏదైతే ఉందో అది ఇరుకుగా చాలా దగ్గరగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ బరువైనటువంటి బరువులను తీసుకుని వచ్చి, ఆ బరువులంటే ఆ తేనె ఎక్కడి నుంచో కలెక్ట్ చేస్తాయి కదా ఫ్లవర్స్ నుంచి, ఆ పదార్థాలని అవి తీసుకుని వచ్చి ఇక్కడ తేనె దగ్గరికి తీసుకొస్తాయి. అయినప్పటికీ కూడా అక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.
చాలా ఎక్కువ తేనెటీగలు అక్కడే ఉంటాయి. చాలా క్రౌడ్‌గా, చాలా గుంపులుగా ఉంటాయి. కదలడమే చాలా కష్టంగా ఉంటది. అయినప్పటికీ కూడా అవి ఏ రకమైనటువంటి ఆహ్, డిస్సాటిస్ఫాక్షన్‌ని, అసంతృప్తిని వ్యక్తపరచవు. అలాగే ఇంకొక తేనెటీగ గురించి కంప్లెయింట్ కూడా ఇవ్వవంట. అంటే ఇక్కడ పోయిట్ ఏం చేస్తున్నారంటే వాటి గురించి సింపతి చూపిస్తున్నారు. అంతటి ఆహ్, తెలివి తక్కువ, అతను పేద లేదా మంచి అనేటువంటి విషయాల గురించి చెప్తున్నారన్నమాట. అంత మంచి తేనెటీగలు ఏం చేస్తాయంట, అవి పని మీద చాలా శ్రద్ధ పెట్టి ఆ బరువులన్నీ కూడా మోసుకుంటూ వాటికి ఇబ్బంది అయినా సరే ఎవరికి కంప్లైంట్ కూడా చేయవంట. సో ఈ విషయాల నుంచి మనమైనటువంటి హ్యూమన్ బీయింగ్స్ చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే మనం చిన్న విషయం తేడా వస్తేనే మనం చాలా పెద్ద కంప్లైంట్కి వెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ తేనెటీగలు మనకి చాలా విషయాన్ని నేర్పిస్తున్నాయి. అంటే మన కష్టాలని మనం చిన్న కష్టానికి ఓర్చుకోలేక చాలా పెద్ద కంప్లైంట్లు అనేవి మనం పెడుతుంటాం. ఆ విధంగా కాకుండా చాలా కష్టాలు పడుతుంటాయి. అయినప్పటికీ కూడా అవి ఆ పని చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే వాటికి కావాల్సింది అంతిమంగా ఆ తేనె తయారు కావడం అనేది ఒక గోల్ కాబట్టి. అలాగే సో మే ఏ 1000 యాక్షన్స్ వన్స్ అఫూట్ ఎండ్ ఇన్ వన్ పర్పస్ అండ్ బీ ఆల్ వెల్ బోర్న్ వితౌట్ డిఫీట్. ఇక్కడ ఏ సందర్భంలో ఈ మాటలు చెప్తారంటే చాలా లక్ష్యాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు పైన పేర్కొన్న విధంగా చాలా తేనెటీగలు చాలా పనులు చేస్తాయి. కొన్ని మేసన్స్‌గా, అంటే ఇల్లు తాపీ పని వాళ్ళుగా, అంటే వాటి నిర్మాణ ప్రక్రియలో భాగమయ్యి వాటి నిర్మాణ కార్యక్రమంలో అవి చూసుకోవడం. కొన్నేమో లాయర్స్‌గా లేదా జడ్జెస్‌గా ఉంటాయన్నమాట. ఉండి అవి ఏం చేస్తాయి, ఎవరైనా తప్పు చేస్తే వారిని శిక్షిస్తాయి. అలాగే కొన్ని రక్షణ సోల్జర్స్ లాగా ఎవరైనా శత్రువులు వాళ్ళ రాజ్యానికి దాడి చేయకుండా చేస్తాయి. కొన్ని మర్చెంట్స్‌గా బిజినెస్ చేస్తాయి. బిజినెస్ చేయడంతో పాటు పక్క రాజ్యాలకు వెళ్ళి, అంటే పక్క రాజ్యాలకు వెళ్ళడం అంటే పక్క తోటలకు వెళ్ళి అక్కడ తేనెని, అంటే మకరందాన్ని ఫ్లవర్స్ నుంచి సేకరించి తీసుకొచ్చినప్పుడు అవి చాలా రిస్కీ యాక్టివిటీస్ కూడా చేస్తాయి. ఏ విధంగా అంటే అక్కడ ఉన్నటువంటి ఆ తోట మాలి ఏమైనా వాటికి ఏమైనా చేయొచ్చు. అయినప్పటికీ కూడా అటువంటి రిస్కీ యాక్టివిటీస్ కూడా చేసి మరీ అవి తీసుకొస్తాయి. ఈ విధంగా ఆ రాజ్యంలో అనేక రకమైన తేనెటీగలు వివిధ రకాలమైన పనులు చేస్తాయి. అయినప్పటికీ కూడా వాటి అంతిమ లక్ష్యం మాత్రం తేనె తుట్టిలో ఆ తేనె తయారు చేయడమే. ఆ విధంగా సో మే 1000 యాక్షన్స్ వన్స్ అఫోర్ట్, ఒక 1000 పనులు జరగొచ్చు. అయినప్పటికీ కూడా వన్స్ అవి రిలీజ్ అయినప్పుడు ఎండ్ ఇన్ వన్ పర్పస్ అండ్ బీ ఆల్ వెల్ బోర్న్ వితౌట్ డిఫీట్. అయినప్పటికీ కూడా ఎన్నో 1000 కార్యక్రమాలు, 1000 కార్యక్రమాలు జరిగినప్పటికీ కూడా అవి ఒక్కసారి రిలీజ్ కాబడతాయి. ఒకే లక్ష్యాన్ని చేరుకుంటాయి. ఎండ్ ఇన్ వన్ పర్పస్, ఒక ఉద్దేశంతో ముందుకు వెళతాయి. అండ్ బీ ఆల్ వెల్ బోర్న్ వితౌట్ డిఫీట్. అయితే వాటికి విజయమే తప్ప అపజయం ఉండదు. ఎందుకంటే ఇవన్నీ కూడా శక్తి వంచన లేకుండా చాలా అంకిత భావంతో, చాలా శ్రద్ధతో, చాలా మంచి ఆలోచనతో ఐకమత్యంగా ఉండి ఇవి ఆ పనులు చేస్తాయంట. ఈ విషయాలు చెప్పడానికి పోయిట్ ఎన్నో ఎగ్జాంపుల్స్ని కూడా చెప్తారు. అనేక రకమైన నదులు ఒక సముద్రాన్ని ఏ విధంగా కలుస్తాయో, అలాగే ఒక గడియారం ఉన్నటువంటి ముళ్ళు, గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు వివిధ రకాలుగా వివిధ ప్లేసుల్లో ఉన్నప్పటికీ కూడా అది ఏదో ఒక సమయంలో ఒక దగ్గర కలుస్తాయి. ఆ విధంగా చాలా విషయాలు అక్కడ ఎగ్జాంపుల్స్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఒక డిస్క్, అంటే మనం ఆర్చరీలో ఉపయోగిస్తాం, దూరం నుంచి వివిధ బాణాలు ఉపయోగిస్తారు. అయినప్పటికీ కూడా ఒకే లక్ష్యాన్ని చేరడం కోసం ఆ బాణాలన్నీ కూడా ప్రయత్నిస్తాయి. కాబట్టి ఈ విధంగా అనేక లక్ష్యాలు ఉండొచ్చు, కానీ ఒకే లక్ష్యాన్ని మాత్రం, అనేక పనులు ఉండొచ్చు కానీ అవి ఒకే లక్ష్యాన్ని చేరుకుంటాయి చివరికి. అంతిమ లక్ష్యం ఒకటే. ఆ విధంగా అంతిమ లక్ష్యం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ తేనెటీగల రాజ్యము చాలా సంక్షేమంగా ఉండడమే. అంటే తేనెను తయారు చేయాలి, ఆ తేనెటీగలని బాగుండాలి. కాబట్టి ఈ తేనెటీగల నుంచి హ్యూమన్ బీయింగ్స్ అయినటువంటి మానవులమైనటువంటి మనము చాలా నేర్చుకోవాలనే విషయాన్ని అక్కడ ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటెర్బరీ
కాంటెర్బరీ అంటే ప్లేసు, ఆర్చ్ బిషప్ అంటే హై ప్రీస్ట్ లేదా చీఫ్ ప్రీస్ట్ అని ఆయన ఎవరికి చెప్తారు? హెన్రీ ఫైవ్కి చెప్తారు. హెన్రీ ఫైవ్ ఆ విషయాలన్నీ గమనించి చాలా మంచి విషయాలు చెప్పినందుకు ఆయన్ని అభినందిస్తారనమాట. సో ఇప్పుడు మనం ఆన్సర్ చూద్దాం. అంటే మనం ఇప్పుడు ఏంటి 4 యానోటేషన్ చూసాము. యాక్చువల్గా మనము 4 యానోటేషన్స్కి 4 ఆన్సర్స్ రాయాలి. కానీ మనం ఒకే ఆన్సర్తో ఆ 4 యానోటేషన్స్కి ఆన్సర్ ఏ విధంగా రాయగలమో మనం చూద్దాం. అయితే ఇక్కడ మనం ఏంటంటే రిఫరెన్స్, కాంటెక్స్ట్ మరియు కామెంటు మనకి కామన్గా ఉంటుంది. ఇక్కడ మీనింగ్ విషయంలో మన మీనింగ్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం ఇక్కడ పూర్తిగా డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం కాబట్టి దానికి ఇచ్చినటువంటి యానోటేషన్ తగినటువంటి మీనింగ్ని మనం అక్కడ రాయగలిగితే సరిపోతుంది. ఇక్కడ మనం ఇవ్వడం మాత్రం ఒకే ఆన్సర్ని ఇస్తాము. కాకపోతే అక్కడ ఇచ్చినటువంటి మీ సెంటెన్స్ ఏదైతే ఉందో దానికి తగిన విధంగా మనం రాయగలిగితే చాలా మంచి మార్క్స్ గెయిన్ చేసే ఉంది. పూర్తిగా రాసినా కూడా ఇబ్బంది లేదు, కానీ అనవసరమైనది రాయడం అనేది మనకి మంచిది కాదు కదా. కాబట్టి మనం అవసరమైన మేరకు ఆన్సర్ని కరెక్ట్గా రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు మనం లెసన్ని ఈ విధంగా లెసన్లో కొన్ని విషయాలు మాత్రం ఇక్కడ ప్రస్తావించాము. కానీ ఆ పోయంలో మనం పూర్తిగా పార్ట్ 1లో కామన్వెల్త్ ఆఫ్ పీస్ పార్ట్ 1లో మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది కదా. కాబట్టి లెసన్ని ఆ పోయంని మీరు పూర్తిగా వాచ్ చేయండి. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ కూడా మనం ఆ పోయంని పూర్తిగా చదవాలి. అది లెసన్ కానీ పోయం కానీ మనం పూర్తిగా చదవాలి. ఆ వెనక ఉన్నటువంటి గ్లాసరీ చదవాలి. అలాగే ఇచ్చినటువంటి సమ్మరీ కూడా మనం పూర్తిగా చదవడం వల్ల మనకి పూర్తి స్థాయి అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. మనం టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని భావించాలి. చాలా ఇంపార్టెన్స్ ఉంది. అందువల్ల మనకి కాంప్రహెన్సివ్ ఎబిలిటీస్ పెరుగుతాయి. కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించండి. ఇప్పుడు మనం ఆన్సర్ చూద్దాం. మనం యానోటేషన్కి ఆన్సర్ చూస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ రిఫరెన్స్, దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద పోయం కామన్వెల్త్ ఆఫ్ బీస్ రిటన్ బై విలియం షేక్స్పియర్ రాసినటువంటి కామన్వెల్త్ ఆఫ్ బీస్ అనేటువంటి పోయం నుంచి ఈ వాక్యాలు తీసుకోబడ్డాయి అనే అర్థం వస్తుంది. కాంటెక్స్ట్, వైల్ అడ్వైజింగ్ అస్ టు లెర్న్ ద టీమ్ స్పిరిట్, మనకి షేక్స్పియర్ అడ్వైజ్ చేస్తున్నారు ఏమని? టు లెర్న్ ద టీమ్ స్పిరిట్ అంటే బృంద స్ఫూర్తి, ఇండస్ట్రీ, ఈ విధంగా అవి తేనెటీగలు కష్టపడతాయి, కష్టించి పనిచేస్తాయి. యాక్టివ్ కోఆపరేషన్, చాలా క్రియాశీలకంగా ఉండి అలాగే ఒకదానికొకటి సహకరించుకోవడం అనేది చాలా అవసరము. అండ్ ఆర్ట్ ఆఫ్ ఆర్డర్, అలాగే ప్రణాళికాయుతంగా చాలా విషయాలు నిర్వహించుకోవడం అనేది చాలా అవసరం. ఫ్రమ్ ద బీస్, ఇటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా తేనెటీగల నుంచి మనం నేర్చుకోమని చెప్పేసి షేక్స్పియర్ మనకి సలహా ఇస్తున్నప్పుడు ద పోయిట్ సేస్ దీస్ వర్డ్స్, ఎవరు చెప్పారు ఆ మాటల్ని? ద పోయిట్. ఎవరు ఆ పోయిట్? విలియం షేక్స్పియర్ సేస్ దీస్ వర్డ్స్, ఆయన ఈ మాటల్ని చెప్పారు. అయితే మనం బ్యాక్గ్రౌండ్లో ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటెర్బరీ హెన్రీ ఫైవ్ చెప్పుకున్న విధంగా మనం చెప్పాము. కానీ నిజానికి మనం విలియం షేక్స్పియర్ మనకి పోయంలో చెప్పారు కాబట్టి మనం ఫైనల్గా మనం విలియం షేక్స్పియర్ అనే విషయాన్ని రాయాలి. ఇక్కడ ఆ విషయాన్ని గమనించండి. ఇప్పుడు మనం మీనింగ్ చూద్దాం. అన్ని సెంటెన్స్కి మనం ఒకటే మీనింగ్ని ఇక్కడ చెప్తున్నాం. అయితే డీటెయిల్గా మనం డిస్కస్ చేసాం కాబట్టి అక్కడ ఏ విధమైనటువంటి ఆన్సర్ రాసి సరిపోతుందని మీరు గ్రహిస్తే సరిపోతుంది. బీస్ టీచ్ ద ఆర్ట్ ఆఫ్ ఆర్డర్ టు హ్యూమన్ బీయింగ్స్, మనకి బీస్ ఏం చేస్తాయి? ఆర్ట్ ఆఫ్ ఆర్డర్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ లైఫ్లో ఏ విధంగా ఒక నిర్వహణబద్ధంగా క్రమానుగతంగా అలాగే ప్రణాళికాబద్ధంగా ఏ విధంగా ఉండాలనే విషయాన్ని మనకి హ్యూమన్ బీయింగ్స్కి ఎవరు చేస్తారు? తేనెటీగలు టీచ్ చేస్తాయి. తేనెటీగలు మనకి బోధిస్తాయంట. దే హ్యావ్ అన్ ఆర్గనైజ్డ్ లైఫ్, వాటికి ఒక క్రమబద్ధమైన ఒక నిర్వహణబద్ధమైనటువంటి జీవితం అనేది వాటికి ఉంది. దేర్ ఆర్ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ బీస్, అక్కడ వివిధ రకాల తరగతులైనటువంటి తేనెటీగలు ఉన్నాయి. అవి ఏం చేస్తాయి? ఎంగేజ్డ్ ఇన్ డిఫరెంట్ వర్క్స్, అలాగే వివిధ పనుల్లో అవి నిమగ్నం అవుతుంటాయి. దే హ్యావ్ ఎ కింగ్, వారికి ఒక రాజు ఉంటారు. అండ్ ప్రొఫెషన్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్, వివిధ రకాలైన వృత్తులు కూడా ఉంటాయి. ద మ్యాజిస్ట్రేట్ బీస్ ఇంపోజ్ ద లా ఎట్ హోమ్, మ్యాజిస్ట్రేట్ బీస్ అంటే జడ్జ్ బీస్ ఏం చేస్తాయి? జడ్జెస్ అనమాట. అలాగే లాయర్
న్యాయమూర్తి అయినటువంటి తేనెటీగలు ఏం చేస్తాయి? ఇంపోజ్ ద లా ఎట్ హోమ్, ఇంటి దగ్గర అంటే రాజ్యంలో ఉండి లా న్యాయాన్ని పరిరక్షిస్తాయి. అంటే ఎవరైనా తప్పు చేస్తే వారిని శిక్షిస్తాయి. అలా ఇంకొకరు చేయకుండా వారికి హెచ్చరిస్తాయి అన్నమాట. ద మర్చెంట్ బీస్ కలెక్ట్ ద హనీ, వ్యాపారం చేసేటువంటి బీస్ ఏం చేస్తాయంట? వివిధ రాజ్యాల నుంచి తేనెని అంటే మకరందాన్ని సేకరించి తీసుకొస్తాయి. అది తేనెగా మారుతుంది. ద సోల్జర్ బీస్, సైనికులు అనేటువంటి బీస్ ఏం చేస్తాయి? ప్రొటెక్ట్ దెయిర్ హైవ్స్, వాటి తలక తేనె తుట్టిని రక్షిస్తూ ఉంటాయి. వేరొకరు ఎవరు కూడా తీసుకోపోకుండా, వేరొకరు ఎవరు కూడా వచ్చి దాడి చేయకుండా ఆ విధంగా సైనికులు అనేటువంటి బీస్ రక్షిస్తాయి. ద కింగ్ సూపర్వైజెస్ హౌ ద మ్యాసన్ బీస్ బిల్డ్ ద హైవ్స్, కింగ్ మరి ఏం చేస్తారు? కింగ్ కూడాను ఈ తేనెటీగలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అనే విషయాన్ని ఎక్కువగా ఆయన సూపర్వైజ్ చేస్తుంటారు, పరిశీలన చేస్తుంటారు. హౌ ద మ్యాసన్ బీస్, ఈ విధంగా నిర్మాణ పనులు చేపట్టే బీస్ ఉంటాయి కదా, అవి ఏ విధంగా కడుతున్నాయి, ఏ విధంగా హైవ్స్ అంటే ఆ తేనె తుట్టిని నిర్మిస్తున్నాయి అనే విషయాన్ని గమనిస్తూ ఉంటాయి అన్నమాట అవి. ఎందుకంటే కింగ్ అనేది అల్టిమేట్గా వారు లీడర్ కాబట్టి అవి సూపర్వైజన్ కింద మిగతావన్నీ కూడా ఉండాల్సిందే. ఆ ప్రకారం సలహాలు సూచనలు అనేవి వారికి అందిస్తారు. ద సిటిజన్ బీస్ స్క్వీజ్ ద హనీ, కొన్ని సాధారణటువంటి తేనెటీగలు ఏం చేస్తాయంట? తెచ్చినటువంటి హనీని స్క్వీజ్ చేస్తాయి, అంటే పిండుతాయి లేదంటే కలుపుతాయి అనమాట. ద పూర్ మిక్స్ చేస్తాయి అనమాట. ద పూర్ పార్టర్ బీస్ క్యారీ ద హనీ, అలాగే కొన్ని పార్టర్ అంటే మోస్తాయి అనమాట. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మోసుకొని వస్తాయి. దేన్ని మోసుకొని వస్తాయి? తేనెని, ద హనీని మోసుకొని వస్తాయి. ద జడ్జ్ బీ పనిషెస్ ద లేజీ డ్రోన్స్, అలాగే కొన్ని లేజీ డ్రోన్స్ ఉంటాయి. మనం డ్రోన్ కెమెరా అనే పదం వాడుతున్నాం కదా, సో ఈ మాట నుంచి వచ్చింది అది. అంటే మేల్ హనీ బీని మనం డ్రోన్ అంటాము. ఎక్కువగా మేల్ హనీ బీస్ అంట ఏ పని లేకుండా ఖాళీగా ఉంటాయంట. అవి ఎటువంటి ఉపయోగపడే పనులు ఎక్కువగా చేయవంట. అటువంటి పనులు లేజీగా ఉన్నప్పుడు ఏం చేస్తాయంట? జడ్జ్ బీ అంటే మనం చెప్పుకున్నాం అదే న్యాయమూర్తి అనేటువంటి బీస్ ఏం చేస్తాయంట? ఈ లేజీ డ్రోన్స్ని పనిష్ చేస్తాయి. అవి చాలా పని ఏది చేయకుండా బద్ధకంగా పనిని తప్పించుకున్నా సరే అవి వాటిని శిక్షిస్తాయి అన్నమాట. దస్ బీస్ టీచర్స్ దట్ 1000 యాక్షన్స్ కెన్ అచీవ్ 1 కామన్ గోల్ సక్సెస్ఫుల్లీ. ఆ విధంగా మనకి బీస్ ఏ విషయాన్ని బోధిస్తున్నాయి అంటే 1000 యాక్షన్స్ కెన్ టీచ్ 1 కామన్ గోల్ సక్సెస్ఫుల్లీ. 1000 పనులు కూడా ఒక లక్ష్యాన్ని చాలా విజయవంతంగా రీచ్ అవ్వగలవు, సాధించగలవు అనే విషయాన్ని మనకి తెలియజేస్తున్నాయి. అంటే వివిధ రకాల వృత్తులు అనేవి ఉన్నాయి, కానీ అంతిమంగా అవి ఏం చేస్తున్నాయి? వాళ్ళ యొక్క అంతిమ లక్ష్యం, వాళ్ళ యొక్క అందరికీ సంబంధించినటువంటి సాధారణటువంటి లక్ష్యం ఏంటి? వాళ్ళ శ్రేయస్సు, వారి రాజ్యం యొక్క శ్రేయస్సు, వారి యొక్క తేనె తయారు చేయడము, ఆ తేనె తుట్టే చాలా మంచిగా తయారు కాబడము అనేది వాళ్ళకి లక్ష్యం. కాబట్టి ఆ లక్ష్యం కోసం అవి ఏ విధంగా శ్రమిస్తున్నాయో ఆ శ్రమించిన విధానాన్ని మనం కూడా గమనించి మానవులైన మనము కూడా ఆ విషయాలు ఫాలో అవ్వాలని చెప్పేసి ఇక్కడ షేక్స్పియర్ మనకి తెలియజేస్తున్నారు. కామెంట్, మనం ఏ విధంగా ఈ విషయాలన్నీ గమనించిన తర్వాత మనం ఏ విధంగా వ్యాఖ్యానించవచ్చు? ఐకమత్యమే మహాబలం అని చెప్పవచ్చు. ఓకే, అలాగే మనకి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ చూసినట్లయితే, అకార్డింగ్ టు షేక్స్పియర్ వాట్ ఆర్ ద లెసన్స్ దట్ హ్యూమన్ బీయింగ్స్ మస్ట్ లెర్న్ ఫ్రమ్ హనీబీస్. షేక్స్పియర్ ప్రకారము మన ఇచ్చినటువంటి పోయంలో ఏ పాఠాలు మనం నేర్చుకోవాలి? ఎవరి నుంచి? హనీబీస్ నుంచి తప్పనిసరిగా మానవులు నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి అనే క్వశ్చన్ ఫస్ట్ది. అలాగే సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే, రియల్ రిజల్ట్స్ విల్ ఎమర్జ్ వెన్ వీ రియలైజ్ ద పవర్ ఆఫ్ కంబైన్డ్ ఇండివిజువల్ యాక్షన్స్. మనం చేసే పనులన్నీ కూడా కలిపితే రియల్ రిజల్ట్స్, నిజమైనటువంటి ఫలితాలు వస్తాయి. విల్ ఎమర్జ్ వెన్ వీ రియలైజ్ ద పవర్ ఆఫ్, మన యొక్క వ్యక్తిగతమైనటువంటి పనులన్నీ కలిపితే నిజమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఎప్పుడు? వెన్ వీ రియలైజ్ ద పవర్, మన యొక్క శక్తిని మనం తెలుసుకున్నప్పుడు. మనం ఎవరి శక్తిని? ప్రతి ఒక్కరి శక్తిని కూడా మనం ఎవరి శక్తిని వాళ్ళు తెలుసుకొని మనం కలిసి పని చేయాలి. అటువంటి కలిసి పనిచేసినప్పుడు నిజమైన ఫలితాలు, మనము ఊహించిన ఫలితాలు వస్తాయి. హౌ కెన్ యూ జస్టిఫై దిస్ స్టేట్మెంట్ ఇన్ ద లైట్ ఆఫ్ ద పోయం కామన్వెల్త్ ఆఫ్ బీస్ అనే ఈ పోయం ఈ సందర్భంలో
ఈ విషయాన్ని పైన పేర్కొన్న విషయాన్ని ఏ విధంగా నువ్వు సమర్థిస్తావో అనే విషయాన్ని ఇక్కడ క్వశ్చన్గా మనకి ఇచ్చారు. ఇప్పుడు మనం ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ మీరు గమనించండి, మనం ఇక్కడ ఇచ్చినటువంటి మీనింగ్నే మళ్ళీ మనం ఆన్సర్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం యానోటేషన్లో ఒక ఆన్సర్ని బాగా చదివినట్లయితే ఇచ్చిన క్వశ్చన్స్కి మరియు యానోటేషన్స్కి మనము ఆన్సర్ని దాదాపుగా నేర్చినట్లే అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ద పోయం కామన్వెల్త్ ఆఫ్ పీస్ రిటన్ బై విలియం షేక్స్పియర్ అడ్వైజెస్ అస్ టు లెర్న్ ద టీమ్ స్పిరిట్, ఇండస్ట్రీ, యాక్టివ్ కోఆపరేషన్ అండ్ ఆర్ట్ ఆఫ్ ఆర్డర్ ఫ్రమ్ పీస్. ఈ విషయాలు మనం డిస్కస్ చేసాం. మనకి పోయం కామన్వెల్త్ ఆఫ్ పీస్ రిటన్ బై విలియం షేక్స్పియర్ ఏం చేస్తుంది? అడ్వైజ్ చేస్తుంది టు లెర్న్ ద టీమ్ స్పిరిట్ని, ఇండస్ట్రీని, యాక్టివ్ కోఆపరేషన్ని మరియు ఆర్ట్ ఆఫ్ ఆర్డర్ని మనం బీస్ నుంచి నేర్చుకోవాలి అనే విషయాలు మనకి సలహా ఇస్తుంది మనకి కామన్వెల్త్ ఆఫ్ పీస్ అనే పోయము. బీస్ టీచ్ ద ఆర్ట్ ఆఫ్ ఆర్డర్ టు హ్యూమన్ బీయింగ్స్. ఈ విషయాలన్నీ కూడా మనం ముందుగానే తెలుగులో చర్చించాం, మళ్ళీ చర్చించాల్సిన అవసరం లేదనుకుంటాను. దే హ్యావ్ అన్ ఆర్గనైజ్డ్ లైఫ్. ఇక్కడ క్యాపిటల్ ఉండకూడదు, దయచేసి గమనించండి. దేర్ ఆర్ different classes of bees engaged in different works. They have a king and professions of different kinds. The magistrate bees impose the law at home. The merchant bees collect the honey. ఇక్కడ దా ఉండాలి. The soldier bees protect their hives. The king supervises how the mason bees build the hives. The citizen bees squeeze the హనీ. ద పూర్ పార్టర్ బీస్ క్యారీ ద హనీ. ఈ విధంగా మనకి వివిధ వృత్తులకు చెందినటువంటి హనీ బీస్ అన్నీ కూడా ఏ విధంగా వాటి యొక్క విధులు నిర్వర్తిస్తాయనే విషయాన్ని మనం ఇక్కడ పైన డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ద పూర్ పార్టర్ బీస్ క్యారీ ద హనీ, ద జడ్జ్ బీస్ పనిషెస్ ద లేజీ డ్రోన్స్, దస్ బీస్ టీచర్స్ దట్ 1,000 యాక్షన్స్ కెన్ అచీవ్ వన్ కామన్ గోల్ సక్సెస్ఫుల్లీ. ఆ విధంగా వివిధ వృత్తులు చేస్తున్నప్పటికీ కూడా, వివిధ లక్ష్యాల్లో వెళ్తున్నప్పటికీ కూడా అంతిమంగా ఒక లక్ష్యాన్ని అవి సాధిస్తాయి అనే విషయాన్ని మనకు ఉంది. కాబట్టి మన 2 క్వశ్చన్స్కి కూడా ఈ విధంగా ఆన్సర్ రాస్తే మనకి సరిపోతుంది. ఈ విధంగా చాలా సింపుల్గా, వండర్ఫుల్గా ఈ మెటీరియల్ని మనం చర్చించడం జరిగింది. ఈ మెటీరియల్ని మా ఫ్రెండ్ మరియు గైడ్ అయినటువంటి శ్రీ సివిఎస్ రవీంద్రనాథ్ గారు, ఆయన లెక్చరర్గా ఉన్నారు డాక్టర్ విఎస్ కృష్ణ డిగ్రీ కాలేజీలో విశాఖపట్నంలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. ఇఫ్ యూ వాంట్ టు వాచ్ మోర్ వీడియోస్ ఆన్ గ్రామర్ అండ్ ఎనీ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఇంటర్మీడియట్ లెసన్స్ అండ్ పర్సనల్ డెవలప్మెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఇఫ్ యూ హ్యావెంట్. అండ్ ఈ నెంబర్ని కూడా మీరు నోట్ మీ మొబైల్లో ఫీడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఫైల్స్ సంబంధించి మనం ఏమైనా లింక్స్ పంపించినప్పుడు అవి యాక్సెస్ అవ్వాలంటే ఈ మొబైల్ నెంబర్ అనేది ఆల్రెడీ మొబైల్లో ఈ బీవీఆర్ యూట్యూబ్ ఛానల్తో మీరు ఫీడ్ చేసి లేదా సేవ్ చేసి ఉండాలి. సో ఆ విధంగా చేయండి. అలాగే మీకు మెటీరియల్ కావాలనుకుంటే మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ నేమ్ స్పేస్ స్టడీ స్పేస్ ప్లేస్ అని మీరు అక్కడ డీటెయిల్స్ని ఇచ్చి టైప్ చేయండి. సో ఈ విధంగా డిస్కస్ చేయడం జరిగింది. మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.